మాజీ ప్రధాని మన్మోహన్తో కాకా వెంకటస్వామి కుటుంబానికి విడదీయలేని బంధం ఉందని తెలిపారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. జైపూర్ పవర్ ప్రాజెక్టుకు నిధులు శాంక్షన్ చేయించిన ఘనత మన్మోహన్దేనని తెలిపారు. రామగుండం ఎఫ్సీఐ తెచ్చింది, న్యూక్లియర్ డీల్ చేసింది కూడా మన్మోహనేనని చెప్పారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన్మోహన్ సంతాప సభలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మన్మోహన్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు వినోద్. 1991 to 1996 లోపల $4 బిలియన్ చేంజ్ చేసేసి $351 బిలియన్ తీసుకొచ్చారు. దాంతో ఏమైందంటే మనం ఉన్న ఆర్థిక పరిస్థితి అప్పుడు పెద్దలు చంద్రశేఖరరావు గారు చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఉండే. దాని తర్వాత నరసింహారావు గారు తీసుకున్నప్పుడు ఇంత పెద్ద ఘటన ఇది. ఈ రోజు మనం భారతదేశంలో 3వ స్థానంలో ఉన్నాం దగ్గర. ఇది ఫిజికల్ పాలసీ గురించి, ఫైనాన్షియల్ పాలసీ గురించి. ఫైనాన్స్ బాగుంటేనే ఏ దేశం అన్నా బాగుంటుంది. అందుకోసం మన తెలంగాణ ప్రభుత్వంలో ఇలా డబ్బులు లేక చాలా బాధలు ఉన్నాం. దానికి కూడా ఆ టైంలో పెద్ద సపోర్ట్ ఇచ్చాడు పెద్ద మన్మోహన్ సింగ్ గారు. నాకు స్వయంగా పర్సనల్గా ఇచ్చిన బెనిఫిట్ ఏంటంటే, ఇవాళ నేను గుర్తున్నది పవర్ ప్రాజెక్ట్ ఉన్న జైపూర్ అప్రూవల్ ఇచ్చింది ఆయన. 800 మెగావాట్ ఉన్నది, 1200 మెగావాట్ చేసిన ఘనత కూడా ఆయన్నే. అప్పుడున్న ప్రాజెక్ట్ కాస్ట్ 8,000 కోట్లు ఉంటే 12,500 కోట్ల శాంక్షన్ ఇప్పించింది ఆయన్నే. పెద్దలు రోసయ్య అంకల్ గారు, జయరాం రమేష్ గారు వచ్చి నేను స్వయంగా ఎంబడి కూర్చొని పోయి కొబ్బరికాయ కొట్టి ఇవాళ పవర్ మొత్తం తెలంగాణ ఇప్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని మీ అందరికీ